నిజమైన స్నేహితులు అని ఒక కథ. ఆ కథ ఏంటో విందాం. ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి ఒక జాబితా ఇచ్చాడు. నాన్న, ఈ జాబితాలో ఉన్న 50 మంది నా స్నేహితులు, వీళ్ళని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు తండ్రి అన్నాడు, సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తాను, నువ్వు మిగిలిన పనులు చూసుకో అని చెప్పాడు. పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో చూస్తే నా స్నేహితులు 10 మంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను నీకు 50 మంది జాబితా ఇచ్చాను కదా, మరి 10 మంది మాత్రమే ఉన్నారు, మిగిలిన వారిని మీరు పిలవలేదా అని అడిగారు. అప్పుడు తండ్రి, నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను, కానీ నీ పెళ్ళి అని పిలవలా. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటున్నాడు, దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చెయ్యదలుచుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చెయ్యండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు, మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించకు అని చెప్పాడు. నీతి ఏంటంటే, మనం ఆనందంలో ఉన్నప్పుడు మన పక్కన లేకపోయినా పర్వాలేదు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం నేనున్నాను అని భరోసా కలిగించిన వాడే నిజమైన స్నేహితుడు అని మనకి ఈ కథ ద్వారా తెలియజేశారు. నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోవడానికి తండ్రి ఆ పని చేసి అసలు వాళ్ళంతా ఇలా అని చూపించాడు, కొడుక్కి తెలియజేశాడు. ఏదో డబ్బులుండి మరి ఏదో వాళ్ళకి లాభం ఉన్నప్పుడు అందరూ చుట్టుపక్కల చేరి ఆ లాభాన్ని వాళ్ళు పంచుకుంటే అది సరైన స్నేహం కాదు. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆదుకునేటట్లుగా ఉండి ఆదుకుంటే అది నిజమైన స్నేహం అని మనకి కథ ద్వారా తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. చిన్న కథ, పెద్ద సూచన మనకి.